Hello friends, welcome to VMR Logics YouTube channel. నేను మీ రోహిత్ శర్మ, యువర్ ఫ్యాకల్టీ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎడిటోరియల్ వొకాబులరీ. సో ఇవాళ మొట్టమొదటి కరెంట్ అఫైర్ చూసినట్లయితే ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు 2 ఆర్డినెన్స్లని జారీ చేయడం జరిగింది. ఈ 2 ఆర్డినెన్స్ల ప్రకారం ఏంటి అంటే సిబిఐ అదేవిధంగా ఈడీ భారతదేశంలో అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థలు, టాప్ క్లాస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అయినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఈ రెండిటి కూడా అధ్యక్షులు లేదా వాటి యొక్క డైరెక్టర్ జనరల్స్ యొక్క పదవీ కాలాన్ని 5 సంవత్సరాలకు పెంచడం జరిగింది. 5 సంవత్సరాల వరకు ఇకపై సిబిఐ మరియు ఈడీ యొక్క డైరెక్టర్ జనరల్స్ యొక్క పదవీ కాలం ఉండొచ్చు అనేది ఈ కొత్త ఆర్డినెన్స్ ద్వారా జారీ చేయడం జరిగింది. ఇక అసలు ఆర్డినెన్స్ అనేది మనకి ఎప్పుడు జారీ చేస్తారు అనేది కూడా ఒక్కసారి మనం చూసినట్లయితే ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతికి ఒక ప్రత్యేక అధికారం ఇవ్వడం జరిగింది 123వ అధికరణం ప్రకారం. దీని ప్రకారం ఏంటి, రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలు జరగని సమయంలో ఆర్డినెన్స్ని జారీ చేయొచ్చు. ఈ ఆర్డినెన్స్ తర్వాత పార్లమెంటు సమావేశాలు మొదలైన 45 రోజులు లేదా 6 వారాలలోపు పాస్ అవ్వాల్సి ఉంటుంది, లేదంటే అది ల్యాప్స్ అయిపోతుంది. ఒక ఆర్డినెన్స్ మ్యాక్సిమం టెన్యూర్ ఎంత అంటే 6 నెలలు. సో ఇది పక్కన పెడితే ప్రస్తుతం ఇక్కడ మన డిస్కషన్ ఏదేది సిబిఐ మరియు ఈడీ ఈ 2 సంస్థలు యొక్క హెడ్స్. ప్రస్తుతం మనకి ఈడీకి ఎవరు అధిపతిగా ఉన్నారు అంటే సంజయ్ కుమార్ మిశ్రా. నిన్ననే రిటైర్ అయిపోయారు ఈయన, కొత్త వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు. సంజయ్ కుమార్ మిశ్రా యాక్చువల్గా అయితే నవంబర్ 17వ తారీఖున ఆయన రిటైర్ అయ్యారు. ఇక సిబిఐకి డైరెక్టర్గా ఉన్నది సుబోధ్ కుమార్ జైస్వాల్. ఈయన మీద రీసెంట్గా జరిగిన ఎంటీఎస్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ రావడం జరిగింది, సుబోధ్ కుమార్ జైస్వాల్. సో ఈయన చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇక సిబిఐ సంస్థ దేని కింద పనిచేస్తుంది అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కింద పనిచేస్తుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కింద సిబిఐ పనిచేయడం జరుగుతుంది. ఇక అదేవిధంగా మనకి ఈడీ సంస్థ కూడా ప్రత్యేకమైన ఒక యాక్ట్ ద్వారా క్రియేట్ చేయడం జరిగింది. ఆ యాక్ట్లో కూడా వీళ్ళు ఇక్కడ మార్పులు చేయడం అనేది జరిగింది. అయితే 2 సంవత్సరాలు ఉన్నదాన్ని అవసరమైతే 3 ఒక్కొక్క సంవత్సర ఎక్స్టెన్షన్లు ఇవ్వచ్చు. అంటే 2 సంవత్సరాలు అనేది సాధారణ పదవీ కాలం, దానికి అదనంగా మొదట 1 సంవత్సరం, తర్వాత ఇంకొక సంవత్సరం, ఆ తర్వాత 3వ సంవత్సరం, ఇలా 3 సార్లు విడివిడిగా 3 ఒక్కొక్క సంవత్సర కాలాలని ఎక్స్టెండ్ చేసి మొత్తంగా 5 ఏళ్ల వరకు సిబిఐ మరియు ఈడీ యొక్క డైరెక్టర్లని ఉంచొచ్చు అనే విధంగా దీన్ని రూల్ని మార్చడం అయితే జరిగింది. సో మనకి ఈడీ రాబోయే రోజుల్లో ఎవరవుతారో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అయితే సంజయ్ కుమార్ మిశ్రా గారు రిటైర్ అవడం అయితే జరిగింది. ఇక సిబిఐకి అయితే సుబోధ్ కుమార్ జైస్వాల్ గారు ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్నారు. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. అలాగే ఆర్డినెన్స్ అనగానే మనకి ఎప్పుడు గుర్తు రావాల్సింది ఆర్టికల్ 123 123వ అధికరణం, రైట్. ఇక నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఫిషరీస్ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్, దీన్ని గురుగ్రామ్ హర్యానాలో స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే పురుషోత్తం రూపాలా గారు. పురుషోత్తం రూపాలా గారు. సో మరి ఈయన కేంద్రంలో ఏ శాఖ మంత్రి? పురుషోత్తం రూపాలా గారి ఫోటోను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో సారీ, ఐ థింక్ కట్ అయిపోతున్నట్టుంది. సో పురుషోత్తం రూపాలా గారు ఇక్కడ మీరు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. పురుషోత్తం రూపాలా గారు భారతదేశంలో మొట్టమొదటి ఫిషరీస్ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే గురుగ్రామ్ హర్యానా. పురుషోత్తం రూపాలా గారు మరి ఏ శాఖ మంత్రి? ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డైరీయింగ్, ఏహెచ్డిఎఫ్ లేదా ఎఫ్ఏహెచ్డి, ఏ రకంగా అయినా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఏంటి అంటే ముఖ్యంగా స్టార్టప్స్కి, అంటే ఫిషరీస్ రంగంలో ఎక్స్పోర్ట్స్ చేసేటటువంటి స్టార్టప్స్ అన్నిటికీ ఏ రకంగా మనం
బిజినెస్ ఐడియాస్ ఇవ్వాలి. అదేవిధంగా వాటికి సంబంధించి మార్కెట్లో వస్తున్నటువంటి మార్పులు, దానికి స్టార్టప్లు ఏ విధంగా తయారవ్వాలి అనేటటువంటి విషయం, ఇవన్నీ కూడా ఇందులో. ఎందుకంటే మనకి పిఎంఎంఎస్వై అనేటటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఇందులో ఏంటి అంటే భారతదేశంలో ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఇది 2020లో మొదలైంది. దీని టార్గెట్ ఏంటి అంటే 2024-25 నాటికి 1,00,000 కోట్లు ఫిషరీ ఎక్స్పోర్ట్స్, అంటే మత్స్యకారుల దగ్గర నుంచి 1,00,000 కోట్ల విలువైన ఎగుమతులు టార్గెట్గా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేటటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ పథకం 2020లో ప్రారంభించడం జరిగింది. ఈ 1,00,000 కోట్ల ఎగుమతులు ఏ సంవత్సరానికి టార్గెట్ అంటే 2024-25 నాటికి టార్గెట్. సో ఇంక్యుబేషన్ సెంటర్లు రకరకాల దేశాల నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఇందులో ప్రస్తుతం అయితే రాబోయే రోజుల్లో తీసుకురావడం అయితే జరుగుతోంది. ఇక దీనికి సంబంధించి ఒక ఆడిటోరియంని కూడా ప్రారంభించడం జరిగింది. సర్దార్ పటేల్ ఆడిటోరియం అనేటటువంటి ఒక ఆడిటోరియంని కూడా ఇదే ప్రోగ్రాంలో, ఈ సర్దార్ పటేల్ ఆడిటోరియం అనేది కూడా మనకి ఎక్కడ ఉంది అంటే LINAC అంటాం. LINAC. ఈ LINAC అనేది ఏంటి అంటే ఈ బిజినెస్ ఇంక్యుబేటర్ ఏదైతే ఉందో దానికే మనకి అదే ప్రెమిసెస్లో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్గా దీన్ని మనం చెప్పుకుంటాం, LINAC అనేది. ఓకేనా. లక్ష్మణ్ రావు ఇనామ్దార్ నేషనల్ అకాడమీ ఫర్ కోఆపరేషన్గా చెప్పుకుంటాం. అయితే ఈ పేరు మనకు అక్కర్లేదు. సర్దార్ పటేల్ పేరుతో ఒక ఆడిటోరియంని కూడా మనకి గురుగ్రామ్లో ఈ లైనాక్ ప్రెమిసెస్లో లాంచ్ చేయడం జరిగింది పురుషోత్తం రూపాలా గారు. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఫిషరీస్కి సంబంధించిన ఒక బిజినెస్ ఇంక్యుబేటింగ్ సెంటర్ని ప్రారంభించినటువంటి పురుషోత్తం రూపాలా గారు. అదేవిధంగా దీన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే గురుగ్రామ్, హర్యానాలో ప్రారంభించారు. ఇక ఏ కేంద్ర పథకాన్ని ఇది ప్రమోట్ చేస్తుంది అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, PMSSYగా గుర్తుపెట్టుకోండి. 2024-25 నాటికి 1,00,000 కోట్ల విలువైన ఫిషరీస్ లేదా మత్స్య సంపద ఎగుమతులు లక్ష్యంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేటటువంటి కార్యక్రమం ఇక్కడ రావడం జరిగింది. ఇక నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, కేంద్ర హోంశాఖ ఒక రాష్ట్రీయ లేదా రాజ్య సైనిక బోర్డు. దేనికి అంటే లదాఖ్లో ఉన్నటువంటి సైనికుల యొక్క వెల్ఫేర్ కోసం. సో లదాఖ్లో ఉన్నటువంటి సైనికుల యొక్క వెల్ఫేర్ లేదా వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఈ కొత్త సైనిక బోర్డుని తీసుకురావడం జరిగింది. అయితే ఇది కేవలం లదాఖ్ యూనియన్ టెరిటరీకి మాత్రమే పరిమితమయ్యే బోర్డు, కేవలం లదాఖ్ కోసం మాత్రమే ఈ బోర్డు. ఇక MHA అంటే హోంశాఖ, కేంద్ర హోంశాఖ, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటాం. ఇందులో ఏంటి అంటే 60,000 మంది మాజీ సైనికులు, అదేవిధంగా యుద్ధ సమయంలో వితంతువులైన వాళ్ళు, అదేవిధంగా యుద్ధ సమయంలో గాయపడినటువంటి సైనికులు, ఇక ఇతరులు ఎవరైతే ఉన్నారో వారు, వాళ్ళ యొక్క డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరికీ కూడా, ఎందుకంటే దేశం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి లదాఖ్లో భారత్, పాకిస్తాన్ లేదా భారత్, చైనా లేదంటే ఉగ్రవాదులు, ముష్కరులు ఇలా ఎందరో దాడుల్ని ఎదుర్కొని చాలా ధీటుగా నిలబడిన వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏదైనా జరగరానిది జరిగి వాళ్ళు దేశం కోసం ప్రాణాలని లేదా తమ శరీరంలో ముఖ్యమైన అవయవాలని త్యాగం చేసినప్పుడు వాళ్ళని ఆదుకోవడం అనేది దేశం యొక్క నైతిక బాధ్యత. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా రెడీ అయ్యారు కాబట్టి. మరి అందుకే ఈ సైనిక్ బోర్డ్, ఎందుకంటే లదాఖ్ ప్రాంతం నుంచే ఎక్కువగా మనకి ఆ ప్రాంతంలో లోకల్గా బాధితులు కూడా ఉంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి వెళ్ళే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం, కానీ లదాఖ్, జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతాల నుంచి వాటిలోకి లోకల్గా హెల్ప్ చేసి దొరికిపోయి టార్చర్ అనుభవించి చనిపోయిన వాళ్ళు కావచ్చు, ఇతరత్ర అనేక మంది మనకి ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో
ఇక్కడ జస్ట్ ఏంటి అంటే లదాఖ్కి ఒక ప్రత్యేక రాజ్య సైనిక్ బోర్డ్ అనేటటువంటిది ప్రారంభించడం జరిగింది. ఇందులో ఏంటి అంటే లదాఖ్కి చెందినటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి కావాల్సినటువంటి అనేక రకమైన సదుపాయాలు అందించడం జరుగుతుంది. ఇక మనకి ఎంహెచ్ఏ అనగానే అమిత్ షా గారి పేరు ఎప్పుడు మనకు గుర్తొస్తుంది, ఎందుకంటే మంత్రి కాబట్టి. కానీ సహాయ మంత్రులు మనకి ఇద్దరున్నారు. ఒకరు నిత్యానంద రాయ్, గతంలో మనకి కిషన్ రెడ్డి గారు ఉండేవారు. ప్రస్తుతం నిత్యానంద రాయ్ గారితో పాటు అజయ్ కుమార్ మిశ్రా, వీళ్ళిద్దరూ కూడా సహాయ మంత్రులుగా మనకి కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేయడం అయితే జరుగుతోంది. సో ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి లదాఖ్ స్కౌట్స్ అనే రెజిమెంట్లో, ఏ రెజిమెంట్? లదాఖ్ స్కౌట్స్ అనే రెజిమెంట్లోని ఎక్కువ మందికి సాధారణంగా అన్ని రకాల బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళలో కూడా ఎక్కువ మంది ఏంటి అంటే ఈ రెజిమెంట్ వాళ్ళే అనేక త్యాగాలకు కూడా అక్కడ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ ప్రస్తుతం ఈ నూతన సైనిక బోర్డు వల్ల మరిన్ని లాభాలు అనేవి రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ భారత సైన్యం మరియు భారత వాయుసేన. సైన్యం మరియు వాయుసేన రెండు కూడా ఎయిర్ లిఫ్ట్ కార్యక్రమం, అంటే ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఆకాశ మార్గంలో వేరే ప్రాంతానికి తరలించడం. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఎక్కడైతే చాలా ఇబ్బందులు ఉన్నాయో ఆ ప్రదేశాలకి సైన్యం సులభంగా చేరుకోగలదు. ముఖ్యంగా ఎక్కడ అంటే మనకి వింటర్ స్టాకింగ్ అనేది చేస్తారు. అంటే లదాఖ్ కావచ్చు, కార్గిల్ సెక్టార్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు కూడా రావడం జరిగింది, షేర్షా లాంటివి. అంటే లదాఖ్ మరియు కార్గిల్ ప్రాంతంలో, లేదంటే మనకి వెంకీమామ సినిమా కావచ్చు, వాటిలో కూడా ఆ ప్రాంతంలో పూర్తిగా మంచులో కప్పబడి మనిషి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేనటువంటి ప్రాంతాలు కొన్ని ఉంటాయి. అటువంటి ప్రాంతాల్లో ముందుగానే 4-5 నెలలకి సరిపడా సరుకులన్నిటినీ పెట్టుకొని అక్కడే సైనికులు అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ఉంటారు. మరి వాళ్ళకి ఫుడ్ తీసుకెళ్ళాలి, లేదా ఇతరత్ర వాళ్ళకి కావాల్సిన సామాన్లను తీసుకెళ్ళడానికి వాయుసేన కూడా హెల్ప్ చేయడం వల్ల, ఎయిర్ లిఫ్ట్ అంటే ఏంటి, అవసరమైన వాటిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడెక్కడో పెట్టడం. దీనివల్ల ఏమవుతుందంటే లాజిస్టిక్స్ పరంగా, అంటే సరఫరా పరంగా చాలా సులభంగా సైన్యానికి అదనపు బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రావడం జరుగుతుంది. సో ఇలా భారత సైన్యం మరియు భారత వాయుసేన రెండూ కలిపి రాబోయే శీతాకాలానికి సరిగ్గా ఏదైతే అవసరం ఉన్నాయో వాటన్నిటిని ప్రొక్యూర్ చేసుకోవడం కోసం ఈ ఎయిర్ లిఫ్ట్ జరుగుతోంది. అయితే ఈ ఎయిర్ లిఫ్ట్ మొత్తం వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో జరగబోతోంది. వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ ఎయిర్ లిఫ్ట్ కార్యక్రమం జరగబోతోంది. ఇక రీసెంట్గా మనకి ఒక ముఖ్యమైన ఎక్సర్సైజ్ ఆల్రెడీ నిన్న కొన్ని డిస్కస్ చేసాం. అవి కాకుండా ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు కూడా పార్టిసిపేట్ చేసే ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ విత్ యునైటెడ్ కింగ్డమ్ ఇటీవల మనకి ఏది జరిగిందంటే అక్టోబర్లో కొంకన్ శక్తి 2021. కొంకన్ శక్తి 2021 అనేటటువంటి సైనిక విన్యాసం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సైన్యం, వాయుసేన, నౌకాదళం మూడు కూడా పార్టిసిపేట్ చేసినటువంటి ఒక సంస్థగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇక ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు అంటే మనకి విఆర్ చౌదరి గారు. అదేవిధంగా ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు అంటే మనోజ్ ముకుంద్ నరావనే గారు. కాబట్టి ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక కమాండర్ ఇన్ చీఫ్ అని ఎక్కడొచ్చినా మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేనికైనా కమాండర్ ఇన్ చీఫ్ అనే పదం వస్తే సర్వ సైన్యాధ్యక్షుడు తెలుగులో, కమాండర్ ఇన్ చీఫ్ ఇంగ్లీష్లో. మరి కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే ఏ కండిషన్లో అయినా ఒకటే ఆన్సర్, భారతదేశ రాష్ట్రపతి. భారతదేశ రాష్ట్రపతి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నూతన నివేదికని విడుదల చేసింది. ఈ నివేదిక దేనికి అంటే 2000 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం మధ్యలో
ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా పొగాకుని వినియోగిస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నివేదిక. ఈ నివేదిక ప్రకారం ఏంటి అంటే 2015 నాటికి 1.32 బిలియన్ ఉన్నటువంటి పొగాకు వినియోగదారులు 2020 నాటికి 1.30 బిలియన్కి రావడం జరిగింది. అంటే నెంబర్ తగ్గిపోయింది. 2025 నాటికి 1.27 బిలియన్. సో ఇది టార్గెట్గా వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ మొత్తం అంతా కూడా WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసినటువంటి నివేదిక. ఇక మనకి భారతదేశంలో కూడా ఈ సంఖ్య ఇదే రకంగా ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాంతాల వారీగా పెట్టుకుంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో ప్రపంచవ్యాప్తంగానే హైయెస్ట్ యూసేజ్ అనేది నమోదవుతోంది. ఎందుకంటే సౌత్ ఈస్ట్ ఏషియాలోనే అత్యధిక దేశాలు ఉన్నాయి కాబట్టి, ఎక్కువ పాపులేషన్ ఉన్న దేశాలు. సౌత్ ఈస్ట్ ఏషియాలో దాదాపుగా 29% మంది పొగాకుని ఉపయోగిస్తున్నారు అని ఈ సర్వే చెప్తోంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 13 నుంచి 15 ఏళ్ల వయసున్న వాళ్ళలో 38 మిలియన్ అంటే 3.8 కోట్ల మంది, ప్రపంచవ్యాప్తంగా 3.8 క్రోర్స్ చిన్నపిల్లలు పొగాకును వాడుతున్నారు. దీన్ని జీరో చేయాలి అనేది WHO యొక్క ఉద్దేశం. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నిటితో కూడా కలిసి ఈ పొగాకుకి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు WHO చేయడం జరుగుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద కన్జ్యూమర్ ఇండియా. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పొగాకు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో టొబాకో కన్జ్యూమర్స్లో భారతదేశం రెండో అతిపెద్ద కన్జ్యూమర్, అదేవిధంగా రెండో అతిపెద్ద ప్రొడ్యూసర్. అంటే మనమే ప్రపంచ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నాం, అలాగే ప్రపంచ వినియోగదారుల్లో కూడా మనం రెండో స్థానంలో ఉన్నాం. సో అది కూడా మరొక ముఖ్యమైన విషయంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి. సో ఇది ఒక ముఖ్యమైన రిపోర్టు. ఇక WHO అనగానే మనకి హెడ్ క్వార్టర్స్ జెనీవా అందరికీ తెలుసు. ఎస్టాబ్లిష్ అయిన సంవత్సరం 7/4/1948. అదేవిధంగా WHO యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే టెడ్రోస్ అథనోమ్. ఇక 194 దేశాలు ఉన్నాయి WHOలో, భారతదేశంతో సహా 194 దేశాలు. ఇక నెక్స్ట్ మురళీధరన్ గారు భారతదేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి మరో 2 దేశాలకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి మనం కేవలం ఈ దేశాల పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకటి ఉగాండా, ఇంకోటి రువాండా. ఉగాండాని మనం పర్ల్ ఆఫ్ ఆఫ్రికా, ఆఫ్రికా దేశ ఖండం యొక్క ముత్యము అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక ఉగాండా దేశం యొక్క రాష్ట్రపతి ఎవరు అంటే HE యోవేరి కగుతా ముసేవెని. సో పేరు కాస్త వింతగా ఉంటుంది. జస్ట్ ఏంటి అంటే ఆ పేరు కాస్త చూసినట్టుంటే రాబోయే రోజుల్లో మరి ఇంకెక్కడైనా మనం ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఈజీ ఉంటుంది. సో భారతదేశం తరపున ఇక్కడ అనేక కార్యక్రమాలు ఈ దేశంలో ఉగాండాలో జరుగుతున్నాయి కాబట్టి ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని చూడడం. ఎందుకంటే ఇక్కడ విద్యాభారతి, ఈ ఆరోగ్య భారతి అనేటటువంటి 2 లెర్నింగ్ సెంటర్స్ అంటే శిక్షణా కేంద్రాల్ని ప్రారంభించడం కూడా జరిగింది. సో జస్ట్ ఉగాండా రాజధాని అయిన కంపాలాలోని ఒక యూనివర్సిటీలో భారతదేశం భాగస్వామ్యంతో ఈ విద్యాభారతి, ఈ ఆరోగ్య భారతి అనేటటువంటి శిక్షణా కేంద్రాలని ప్రారంభించడం జరిగింది. మనం ఇక్కడ కేవలం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఉగాండా దేశంలో రాజధాని కంపాలాలో భారత్ కొన్ని శిక్షణా కేంద్రాలు విద్యాభారతి, ఆరోగ్య భారతి అనేటటువంటివి నెలకొల్పడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ విద్యా కేంద్రాల వల్ల ఏంటి అంటే భారతదేశంలోని ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో
ఆ యూనివర్సిటీస్లో ఉగాండా విద్యార్థులు డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సెస్ నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనే విషయం కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక రువాండా దేశం యొక్క రాష్ట్రపతి పేరేంటి అంటే పాల్ కగామే. అలాగే రువాండా క్యాపిటల్ కిగాలి. ఎందుకంటే సడన్గా మనకి ఇలాంటి చిన్న క్వశ్చన్స్ కూడా ఒక్కోసారి ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. మనం వీటిని పెద్ద ముఖ్యంగా పట్టించుకోం, కానీ ఇటువంటి ప్రశ్నలు కూడా మనకి తరచుగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి రువాండాలో అనేక పార్ట్నర్షిప్ బేస్డ్ ప్రోగ్రామ్స్, అంటే భారతదేశ సహకారంతో జరుగుతున్నటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. సో అది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో సింపుల్గా ఏంటి అంటే ఈ విద్యాభారతి, ఈ ఆరోగ్య భారతి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రువాండాలో మనకి హైడ్రో ఎలక్ట్రిసిటీ కొరకు, అంటే ఏదైతే మనం నీటి నుండి జల విద్యుత్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, నీటి నుండి విద్యుత్ ఉత్పత్తిని చేసేటటువంటి జల విద్యుత్ కేంద్రాలు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్, వాటికి కూడా మనం చాలా ఎక్కువగా సపోర్ట్ అనేది ఇస్తున్నాము అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్, ట్రేస్ గ్లోబల్ బ్రైబరీ రిస్క్ ర్యాంకింగ్. ఈ ప్రపంచవ్యాప్తంగా లంచం ఇస్తే కానీ పనవ్వని దేశాల్లో భారతదేశం కూడా ఉంది. అంటే గత సంవత్సరం మనం అంటే అతి తక్కువ లంచాలు ఉన్న ఇండెక్స్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇందులో ఎలా ఇస్తారు అంటే లంచాలు ఇవ్వకుండా పని అయ్యే దేశం అన్నిటికన్నా టాప్లో ఉంటే, అత్యధిక లంచాల్ని లాగేసే దేశం అన్నిటికన్నా చివరగా ఉంటుంది. సో ప్రస్తుతం భారతదేశం మధ్యలో ఉంది, 82 అవుట్ ఆఫ్ 194 కంట్రీస్. సో భారతదేశం 82వ స్థానంలో ఉంది. అయితే ట్రేస్ అనేటటువంటి అంతర్జాతీయ సంస్థ, ట్రేస్ మ్యాట్రిక్స్ అంటాం, ట్రేస్ మ్యాట్రిక్స్ అనేటటువంటి సంస్థ ట్రేస్ గ్లోబల్ బ్రైబరీ రిస్క్ ర్యాంకింగ్ని విడుదల చేయడం జరిగితే ఇందులో భారత్ స్కోరు 44 పాయింట్లు. 44 పాయింట్లు అంటే 44 పాయింట్లతో భారతదేశ రిస్క్ ఉంటే, అత్యధిక రిస్క్ 94 పాయింట్లు నార్త్ కొరియా. ఇక్కడ 44 పాయింట్లు, ఇక్కడ 94 పాయింట్లు. 194వ ర్యాంకులో ఉన్నది నార్త్ కొరియా. అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లంచాలు ఏ దేశంలో ఇవ్వాల్సి వస్తుంది అంటే ఉత్తర కొరియాలో ఇవ్వాల్సి వస్తుంది. 193వ ర్యాంకులో ఉన్న దేశం తుర్క్మెనిస్తాన్. ఇక 192వ స్థానంలో ఉన్న దేశం ఎరిత్రియా. ఇక బెస్ట్ కంట్రీ, అసలు లంచాలే ఇవ్వక్కర్లేదు ఇక్కడ అనే ప్లేస్ డెన్మార్క్. ఇక 2వ స్థానంలో నార్వే, 3వ స్థానంలో స్వీడన్. సాధారణంగా ఈ దేశాలే మనకి టాప్ 5లో ఎప్పుడు ఉంటాయి అని గతంలో కూడా నేను మీకు చెప్పడం జరిగింది. సో ఈ దేశాలన్నీ కూడా, అయితే భారత చుట్టుపక్కల దేశాల్లో ఒక భూటాన్ తప్పితే మిగతా అన్ని దేశాలు కూడా మనకంటే దారుణంగానే ఉన్నాయి. ఒక్క భూటాన్ మాత్రమే మనకంటే బెటర్ సిచ్యుయేషన్లో ఉంది. అయితే ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే 44% పనులు భారతదేశంలో లంచం ఇస్తే జరుగుతాయి అనే విషయంగా ఇక్కడ మనం ఒక రకంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అత్యధిక పనులు లంచంతో జరిగేది ఎక్కడ, 94% పనులు నార్త్ కొరియాలో, కేవలం 2 స్కోర్తో ఉన్నటువంటి దేశం డెన్మార్క్. సో ఇది కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ట్రేస్ మ్యాట్రిక్స్ లేదా ట్రేస్ ఇంటర్నేషనల్ అనే సంస్థ మేరీల్యాండ్, యునైటెడ్ స్టేట్స్లో హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. అంటే ఇదొక యుఎస్ఏ దేశానికి చెందినటువంటి ఒక విషయంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది యుఎస్ఏకి చెందినటువంటి ఒక విషయం. ఇక మన తెలంగాణకి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విశేషంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి పోచంపల్లి గ్రామం WTO, ప్రపంచ టూరిజం సంస్థ, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, ప్రపంచ టూరిజం సంస్థ. ఈ ప్రపంచ టూరిజం సంస్థ యొక్క ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ఎంపిక అవడం జరిగింది. ఏ గ్రామం? పోచంపల్లి గ్రామం. పోచంపల్లి గ్రామంలో చేత్తో నేసేటటువంటి పట్టు చీరలు, దాన్ని ఇక్కత్ చీరలు అంటారు.
చాలా చాలా ప్రత్యేకం. ఈ పోచంపల్లి ఇక్కత్ చీరలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటారు. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని పోచంపల్లిని కొన్నిట్లో పిలుస్తూ ఉంటారు. ఇక ఇక్కత్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పోచంపల్లినే పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఇదే విధంగా మనకి పోచంపల్లి ఇక్కత్ చీరలకి జిఐ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లేదా భౌగోళిక గుర్తింపు అనేటటువంటిది కూడా మనకి ఇక్కడ గతంలో ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక ప్రదేశానికి చెందిన ఒక వస్తువు కావచ్చు, లేదా ఆ ప్రాంతంలో ఉన్న ఒక సాంస్కృతిక కార్యక్రమం కావచ్చు, లేదంటే ఒక ఉత్సవం కావచ్చు, ఒక నృత్య రూపకం కావచ్చు, ఏదైనా సరే ఆ ప్రాంతానికి అది చాలా గొప్ప పేరు ప్రఖ్యాతల్ని తీసుకొచ్చింది, లేదంటే ఆ వస్తువు వల్ల ఆ ప్రాంతం అనేది పట్టేలా అయింది అంటే దాన్ని మనం భౌగోళిక గుర్తింపు అనేటటువంటి ఒక గుర్తింపు ద్వారా గుర్తించడం జరుగుతూ ఉంటుంది. సో మనకి పోచంపల్లి ఇక్కత్ చీరలని ఈ విధంగా మనకి ఇందులో భౌగోళిక గుర్తింపు ఎప్పుడో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా, ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక పోచంపల్లి అనగానే మనకి అన్నిటికన్నా ముందు భూదాన్ ఉద్యమం కూడా గుర్తు రావాలి. భూదాన్ ఉద్యమం. ఈ భూదాన్ ఉద్యమంలో ఆచార్య వినోబా భావే పోచంపల్లి నుంచే మొదలు పెట్టడం వల్ల పోచంపల్లికి భూదాన్ పోచంపల్లి అనే పేరు కూడా రావడం జరిగింది. 18/4/1951లో భూదాన్ ఉద్యమాన్ని ఆచార్య వినోబా భావే గారు ఇక్కడ నుంచే మొదలు పెట్టడం కూడా జరిగింది. సో అటువంటి పురాతన చారిత్రక, అదేవిధంగా అనేక రకాలుగా చాలా గొప్ప స్థానంలో ఉన్నటువంటి పోచంపల్లి గ్రామం ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా నిలవడం జరిగింది. ఏ విధంగా అంటే ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రపంచ పర్యాటక సంస్థ అయినటువంటి UNWTO దీనికి డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక UNWTOకి సంబంధించినటువంటి విశేషాలు ఖచ్చితంగా UNWTO రాబోయే రైల్వే ఎగ్జామ్స్ మరియు SSC ఎగ్జామ్స్లో గ్యారంటీ క్వశ్చన్. ఒకవేళ మనకి తెలంగాణలో కనుక నోటిఫికేషన్ వస్తే తెలంగాణలో కూడా ముఖ్యమైన ప్రశ్నగానే మనం చెప్పుకోవాలి. UNWTO హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే మాడ్రిడ్, స్పెయిన్. ఇది గతంలో కూడా మనకి SSCలో అడిగినటువంటి ప్రశ్నగా గుర్తుపెట్టుకోండి. గతంలో కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో ఈ ప్రశ్న అనేది అడగడం జరిగింది. UNWTO ప్రపంచ టూరిజం సంస్థ యొక్క ముఖ్య కార్యాలయం లేదా ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని. ఇక ఈ సంస్థ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ఈ సంస్థ యొక్క సెక్రటరీ జనరల్ పేరు రష్యన్ పేరు, కాస్త వింతగా ఉంటుంది. సో ఒకటికి 2 సార్లు చూడండి. జురాబ్ పొలికాష్విలి. జురాబ్ పొలికాష్విలి ఈ ప్రపంచ పర్యాటక సంస్థ యొక్క అధ్యక్షుడిగా ఉన్నారు లేదా సెక్రటరీ జనరల్గా ఉన్నారు. ఇవి మనకి భూదాన్ పోచంపల్లికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. ఇక నెక్స్ట్ సోలార్ కంపాస్ అనేటటువంటిది తయారు చేయడం జరిగింది. ఇదొక జర్నల్, అంటే ఇదొక పత్రిక. సో మనకి సోలార్ కంపాస్ అనేటటువంటి పత్రికని ఇక్కడ విడుదల చేయడం అయితే జరిగింది. ఈ సోలార్ పత్రిక మరి ఏ సంస్థలు విడుదల చేశాయి? అంతర్జాతీయ సౌర కూటమి ISA, అంతర్జాతీయ సౌర కూటమి. అదేవిధంగా ఎల్జేవియర్ అనేటటువంటి అంతర్జాతీయ సంస్థ. ఎల్జేవియర్ అనేటటువంటిది ఏంటి అంటే ప్రపంచంలో ఎన్నో దేశాలు కలిపి ఒక నివేదిక పైన సంతకాలు చేశాయి, ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాన్ని అమలు చేయడం కోసం నెదర్లాండ్స్ దేశంలో ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నాయి కొన్ని దేశాలు కలిపి. దాన్నే ఎల్జేవియర్ అంటాం.
ఈ ఎల్జేవియర్ అనేది నెదర్లాండ్స్ బేస్ అయి ఉన్నటువంటి ఒక సంస్థ. నెదర్లాండ్స్ బేస్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనలిటిక్స్కి సంబంధించిన సంస్థ. ఈ రెండు కలిపి గ్లాస్గోలో సోలార్ కంపాస్ అనేటటువంటి ఒక జర్నల్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో ఏంటి అంటే మనకి క్లీన్ ఎనర్జీ అంటే ఎటువంటి బై ప్రొడక్ట్స్ లేదా వేస్ట్స్ అంటే ఎటువంటి హానికరమైన ఇతర రసాయనాలు కావచ్చు, చెత్త కావచ్చు, మరేది కూడా లేకుండా 100% పొల్యూషన్ లేనటువంటి ఒక విద్యుత్ లేదా ఇతర రకాల అవసరార్థం ఏదైతే శక్తిని మనం వినియోగిస్తామో, ఎనర్జీ, విద్యుత్ కావచ్చు, మరో రకం కావచ్చు. ఎందుకంటే మనకి సోలార్ మనం వాడుతున్నప్పటికీ ఆ బ్యాటరీల్లో వాడే కొన్ని రసాయనాలు డేంజర్గా చెప్పచ్చు. కానీ మనకి జల విద్యుత్, పవన విద్యుత్ ఏదైతే ప్రొడ్యూస్ చేసి గ్రిడ్కి వెంటనే పంపిస్తామో నిల్వ చేయకుండా, వాటిలో మనకి కర్బన ఉద్గారాలు ఏవి ఉండవు. కాబట్టి అటువంటి వాటిని కూడా మరింత పెంపొందిస్తూ సోలార్ ప్యానెల్స్ మరియు సోలార్ ఎనర్జీని కూడా అదే విధంగా జీరో వేస్ట్ లేదా జీరో ఎమిషన్స్ ఉండేలాగా తయారు చేయాలి అనే ఉద్దేశంలో ఇక్కడ ఈ జర్నల్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆవిష్కరణలు కావచ్చు, నూతన ప్రయోగాలు కావచ్చు, మొదలైనవన్నీ కూడా ఇందులో పబ్లిష్ అవుతాయి. వాటిని ప్రపంచవ్యాప్తంగా ఇలా క్లీన్ ఎనర్జీ కోసం కష్టపడుతున్నటువంటి సైంటిస్టులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, ఇతరులు రివ్యూ చేస్తారు. ఇది ఒక అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ వేదికగా నిలపాలి అనేటటువంటి ఉద్దేశంతో తయారు చేసినటువంటి, విడుదల చేసినటువంటి ఒక జర్నల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఐఎస్ఏ సంబంధించి మనందరికీ తెలిసిన విషయం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మానసపుత్రికగా మనం అంతర్జాతీయ సౌర కూటమిని చెప్పుకుంటాం. ఈ అంతర్జాతీయ సౌర కూటమి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే గురుగ్రామ్ హర్యానాలో ఉంది. అదేవిధంగా భారతదేశంలో సచివాలయం లేదా ప్రధాన కార్యాలయం కలిగినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లేదా అంతర్జాతీయ సౌర కూటమి. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి తర్వాత ఎక్కువ దేశాలు ఉన్నటువంటి ఒక కూటమి లేదా ఒక వేదిక ఏదైనా ఉంది అంటే అది అంతర్జాతీయ సౌర కూటమి. కర్కాటక రేఖ మరియు మకర రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈ రెండింటి మధ్యలో ఉన్న ట్రాపికల్ దేశాలు, ఈ దేశాలకు సంబంధించి అత్యుత్తమ వినియోగం, మనం సౌరశక్తికి సంబంధించి అత్యధిక వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఏర్పాటు చేసినటువంటి సంస్థే మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఓకేనా అండి? ఇక నెక్స్ట్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంస్థ. ఈ సంస్థ ఏం చేసింది? బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో రోడ్డుని నిర్మించినందుకు గాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని స్థాపించడం జరిగింది. ఇక మరి ఎక్కడ అంటే ఉమింగ్లా పాస్. ఈ ఉమింగ్లా పాస్ ఎక్కడుంది? లదాఖ్లో ఉంది. లదాఖ్లోని ఉమింగ్లా పాస్ 19,024 అడుగుల 0.73 ఇంచులు, అదేవిధంగా 5,798.251 మీటర్లు. ఇంత ఎత్తులో ఉన్నటువంటి 52 కిలోమీటర్ల రోడ్డు. దీని పేరు ప్రాజెక్ట్ హిమాంక్. గతంలో మనకి కార్దుంగ్లా అత్యధిక హైట్లో ఉన్నటువంటి మోటరబుల్ వేగా చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు దాన్ని దాటి దీనికంటే ముందు ప్రపంచవ్యాప్తంగా మనకి బొలివియాలో ఇంకొక రోడ్డు కూడా రావడం జరిగింది, ఒక వాల్కెనోపై 18,900 అడుగులలో. ఇప్పుడు అంతకు మించి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు, అది కూడా మోటరబుల్ రోడ్ అంటే అక్కడికి అడ్వెంచర్ బైకర్స్ అంటాం, ఎవరైతే సాహస యాత్రికులు ఉంటారో వాళ్ళు తమ బైక్లు, కార్లతో కూడా వెళ్ళొచ్చు. సో ప్రాజెక్ట్ హిమాంక్ అనేటటువంటి పేరుతో ఎక్కడి నుంచి? చిసుమ్లే అనే ప్రాంతం నుంచి డేమ్చోక్, తార్మాక్, ఈ రెండు లదాఖ్లోనే ఉన్నాయి. ఇది 52 కిలోమీటర్ల దూరం కలిగినటువంటి రహదారి. సో ఈ రహదారి పైన ఈ ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం ఈ రెండు ప్రాంతాలని కలుపుతూ 52 కిలోమీటర్ల రహదారి వేయడం జరిగింది. ఈ రోడ్డు అనేది మనకి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కంటే కూడా ఎత్తుగా, అంటే దాదాపు భూమికి 6 కిలోమీటర్ల ఎత్తులో
5800 మీటర్ల ఎత్తులో ఉండడం అనేది కూడా ఒక రికార్డుగా మనం చెప్పుకోవాలి. ఇక బీఆర్ఓకి డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి. మనకి బీఆర్ఓ ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ కూడా చేస్తూ ఉంటుంది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అయితే అత్యధిక కష్టం ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో ఒకటిగా మనం బీఆర్ఓని చెప్పుకుంటాం. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ద్వారా కూడా బీఆర్ఓ రిక్రూట్మెంట్ జరుగుతుంది. చాలా మంది ఆ కష్టాన్ని తట్టుకోలేక, ఎందుకంటే వర్క్ సైట్కి వెళ్ళాలంటే ఒకటి రెండు కొండలు దాటి వెళ్ళాలి, అది చాలా మంది తట్టుకోలేక ఇందులో ఉద్యోగం వచ్చినా సరే వెళ్లకుండా ఉంటూ ఉంటారు. సో అందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ భారతదేశంలో ఒక ప్రతిష్టాత్మక సంస్థగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఉమ్లింగ్లా పాస్లో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రోడ్డు ఉంది అని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్, పద్మశ్రీ మేరు కామ్ గారిని ట్రైఫెడ్ ఆది మహోత్సవ్. ట్రైఫెడ్ అనేది ఏంటి అంటే మనకి ట్రైబల్ ఉత్పత్తుల మార్కెటింగ్ సంస్థ, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ గా చెప్తాం. ట్రైఫెడ్ అంటే ఏంటి? ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెట్ డెవలప్మెంట్ ఫెడరేషన్. ఈ ట్రైఫెడ్ అనేటటువంటి సంస్థ ప్రస్తుతం ఢిల్లీ హాత్ అనేటటువంటి ప్రాంతం, న్యూఢిల్లీలో, ఢిల్లీ హాత్ అనేటటువంటి ప్రాంతం న్యూఢిల్లీలో ఉంది. ఈ ఢిల్లీ హాత్ అనేటటువంటి ప్రాంతంలో ఆది మహోత్సవ్ అనేటటువంటి ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. మరి ఈ ఉత్సవానికి మన అర్జున్ ముండా గారు, ఎవరు? మినిస్టర్ ఫర్ ట్రైబల్ అఫైర్స్ అర్జున్ ముండా గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇక ఇది ఎప్పుడు జరిగింది అంటే మనకి బీర్సా ముండా జయంతి అయినటువంటి ఆది మహోత్సవ్ రోజునే జరిగింది. సారీ, మనకి జనజాతీయ దివస్ రోజునే ఇది కూడా ఇనాగరేషన్ అయితే జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి మనకి బాక్సర్ మరియు ఒలింపిక్ పతక విజేత అయినటువంటి మేరీ కామ్ గారిని ఇందులో తీసుకురావడం అయితే జరిగింది. ఇటీవల పద్మ విభూషణ్ తెచ్చుకొని మేరీ కామ్ గారు వార్తల్లో నిలవడం జరిగింది. భారతదేశ మహిళల బాక్సింగ్ లేదా ప్రపంచ మహిళల బాక్సింగ్ లో దిగ్గజంగా మనం మేరీ కామ్ గారిని చెప్పుకోవచ్చు. ఇక మేరీ కామ్ గారి బయోపిక్ కూడా గతంలోనే రావడం జరిగింది. మేరీ కామ్ గారి బయోపిక్ లో నటించిన నటి ప్రియాంక చోప్రా. ఇక ఈ ఉత్సవానికి, ఆది మహోత్సవ్ ప్రారంభోత్సవానికి మరో ముఖ్యమైన వ్యక్తి కూడా వచ్చారు. ఎవరు అంటే సుఖ్రామ్ ముండా. ఎవరు ఈ సుఖ్రామ్ ముండా అంటే బీర్సా ముండా, భగవాన్ బీర్సా ముండా ఎవరి పుట్టినరోజున మనం జనజాతీయ దివస్ అనేది సెలబ్రేట్ చేస్తున్నామో ఆయన యొక్క మనవడు. కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ గానే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో 15 రోజుల పాటు జరిగే ఈ ఆది మహోత్సవ్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి 1000 మంది ట్రైబల్స్, వీళ్ళందరూ కూడా భారతీయులే, కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిపి ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ వరకు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక నెక్స్ట్, భారతదేశం రాబోయే రోజుల్లో ఐసీసీ ఏ ఈవెంట్లకి ఆతిథ్యం ఇవ్వబోతోంది అనేది కూడా ఇవాళే మనకి విడుదల చేయడం జరిగింది. సో ఐసీసీ ఈవెంట్లలో రాబోయే రోజుల్లో మనం చూసినట్లయితే నెక్స్ట్ 2029 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2026 T20 ప్రపంచ కప్ మరియు 2031 50 ఓవర్ల ప్రపంచ కప్, ఇవి రెండూ కూడా భారత్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. సో 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఒకవేళ ఈ ట్రోఫీని నిజంగానే పాకిస్తాన్ గనక ఆతిథ్యం ఇస్తే కొన్ని దశాబ్దాల తర్వాత భారత్ పాకిస్తాన్లో అడుగు పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా 1996 తర్వాత మొట్టమొదటిసారి పాకిస్తాన్లో ఒక అంతర్జాతీయ ఈవెంట్ జరుగుతోంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక యుఎస్ఏ
2024 T20 ప్రపంచ కప్కి కో హోస్ట్గా ఉండబోతోంది వెస్టిండీస్తో పాటు. ఇది కూడా ఒక ముఖ్యమైన పాయింట్ నిన్న వచ్చిన డిక్లరేషన్లో. దీనితో పాటు 2027 50 ఓవర్ల వరల్డ్ కప్ అంటే ఓడిఐ ప్రపంచ కప్లో నమీబియా, సౌత్ ఆఫ్రికాతో పాటు, ఆర్ఎస్ఏ అంటే రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, సాధారణంగా సౌత్ ఆఫ్రికాని అలాగే రాస్తారు. సో ఈ నమీబియా కూడా ఇక్కడ హోస్ట్గా ఉండబోతోంది. సో ఇవన్నీ ఒక్కసారి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదే విధంగా వీటితో పాటు మనకి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, రాబోయే ప్రపంచ కప్ భారత్లోనే జరగబోతోంది, 2023 క్రికెట్ ప్రపంచ కప్. సో ఇవి మనకి నెక్స్ట్ ఫిక్స్ అయినటువంటి ఈవెంట్స్. 2024 T20 వరల్డ్ కప్ వెస్టిండీస్ మరియు యుఎస్ఏ, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, 2026 T20 వరల్డ్ కప్ భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. 2027 వరల్డ్ కప్ నమీబియా మరియు సౌత్ ఆఫ్రికా, 2028 T20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ నిర్వహించబోతున్నాయి. 2029 ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ నిర్వహించబోతోంది. 2030 T20 ప్రపంచ కప్ ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్. ఇక 2021 ప్రపంచ కప్ భారత్ మరియు బంగ్లాదేశ్ నిర్వహించబోతున్నాయి. సో ఇవి ముఖ్యమైనటువంటి రాబోయే ఐసీసీ ఈవెంట్స్. ఇక అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం 17 నవంబర్, చిన్నపిల్లల దినోత్సవం కాదు, విద్యార్థుల దినోత్సవం. సో అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం దేనికి అంటే, యాక్సెస్ టు ఎడ్యుకేషన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా విద్య అనేది అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి అనేటటువంటిది ముఖ్యంగా ఈ పర్టికులర్ ఈవెంట్లో మనం చెప్పుకుంటాం. ఎందుకు అంటే, వరల్డ్ వార్ 2 టైంలో యూనివర్సిటీ ఆఫ్ ప్రేగ్ పై నాజీలు అటాక్ చేయడం జరిగింది. సాధారణంగా ఆసుపత్రులు, విద్యాలయాలు, ఈ 2 ప్రాంతాలని కూడా ఎవరు వేరే దేశంపై యుద్ధంలో కూడా అటాక్ అనేది చెయ్యరు. కానీ ఇక్కడ నాటి చెకోస్లోవేకియా పై దండయాత్ర చేస్తున్నటువంటి హిట్లర్ సైన్యం ఆ టైంలో ఇక్కడికి వచ్చి ఇలా అటాక్ చేయడం అనేది చాలా దారుణంగా చెప్తూ ఉంటారు. దాన్ని కమెమరేట్ చేయడానికి అంతర్జాతీయంగా ఆ రోజుని అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవంగా మనం అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుంది. సో జస్ట్ డే గుర్తుపెట్టుకోండి, థీమ్ లేదు, ఏమీ లేదు. సో సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇదే నవంబర్ 17 మనకి ఇంకొక ముఖ్యమైన డే కూడా ఉంది, ఎపిలెప్సీ డే. ఎపిలెప్సీ అనేది ఏంటి అంటే ఒక న్యూరోలాజికల్ డిజార్డర్. ఎపిలెప్సీ అనేది ఒక న్యూరోలాజికల్ డిజార్డర్. అంటే ఏంటి అంటే ఒక మానసిక రుగ్మత. ఇది ఉన్న వాళ్ళందరికీ ఏంటి అంటే సడన్గా ఫిట్స్ రావడం, మెమరీ లాస్ లాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇక భారతదేశంలో ఎపిలెప్సీ ఫౌండేషన్ ఇండియా అనేటటువంటి సంస్థ ప్రతి సంవత్సరం ఈ ఎపిలెప్సీ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. లావెండర్ ఆర్ పర్పుల్ అనేది మనకి అఫీషియల్ కలర్ ఫర్ ఎపిలెప్సీగా చెప్తాం. ఇక్కడ మీరు ఆ కలర్ కూడా చూడొచ్చు. ఆ రంగు ఎందుకు అంటే, లావెండర్ అనే కలర్, అదేవిధంగా లావెండర్తో చేసినటువంటి ఆ ఆల్కహాల్స్ కావచ్చు, లేదంటే ఇతర వస్తువులు కావచ్చు, మెదడు రిలాక్స్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి లావెండర్ని ఇక్కడ తీసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి, ఎపిలెప్సీకి సంబంధించి సరిపోతుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే, సో ముఖ్యమంత్రి ఉద్యమ క్రాంతి యోజన అనేటటువంటిది ఏ రాష్ట్రం మొదలుపెట్టింది అంటే, మధ్యప్రదేశ్ రాష్ట్రం మొదలు పెట్టడం జరిగింది. ఏంటి ఉద్యమ క్రాంతి యోజన అంటే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎడ్యుకేటెడ్ యూత్
అంటే ఎవరైతే బాగా చదువుకున్నటువంటి యువకులు సొంతంగా వ్యాపారం చేసుకుంటూ నిలబడ్డారో వాళ్ళకి అందరికీ కూడా ఈ ఏదైతే ఇనిషియేటివ్ ఉందో ఇందులో వాళ్ళందరికీ తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో రకరకాల కేటగిరీలకి రకరకాలుగా మనకి ఉన్నాయి. సో బేసిక్గా ఏంటి అంటే ఎవరైతే స్వశక్తిపై నిలబడాలి అనుకునేటటువంటి యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది అప్లికబుల్ అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రి ఉద్యమ్ క్రాంతి యోజన అంటే ఎవరైతే స్వశక్తిపై నిలబడాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ చేయూతనిచ్చేటటువంటి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. రైట్, ఇక ఇవాల్టి వొకాబులరీలోకి వద్దాం. ఇంకా ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే అన్ఫోల్డ్. అన్ఫోల్డ్ అంటే మనకి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయండి, కానీ ఇక్కడ మనం తీసుకునేది మాత్రం అన్ఫోల్డ్ అనేది వర్బ్ కింద తీసుకుంటాం. సారీ, వెనకాల స్క్రీన్ కాస్త నేను ఓసారి ఇటు ఓసారి అటు మారాల్సి వస్తుంది. టెక్స్ట్ కాస్త ఇబ్బందిగా, ఐ మీన్ పీపీటీ తయారు చేసినప్పుడే అది సరిగ్గా చూసుకోకపోవడం వల్ల వచ్చిన పొరపాటు, సారీ ఫర్ దట్. సో అన్ఫోల్డ్ అనేటటువంటిది ఏంటి అంటే 2-3 మీనింగ్స్ ఉన్నాయి మనకి అన్ఫోల్డ్. ఒకటి ఏంటి అంటే ఏదైనా ఒక సీక్రెట్ అనేది రివీల్ అయితే దాన్ని మనం అన్ఫోల్డ్ అంటాం. ఏదైనా బాగా మడత పడింది నార్మల్గా తయారైతే, అంటే ముడుచుకుని ఉన్నది ఏదైనా ఓపెన్ అయితే, ఉదాహరణకి ముడులు పడి సాధారణంగా వైర్డ్ ఇయర్ ఫోన్స్ వాడే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ముడులు పడిపోతూ ఉంటాయి, ట్యాంగిల్స్ అంటాం. అన్ట్యాంగిల్ అవ్వడాన్ని అన్ఫోల్డ్ అంటాం. లేదంటే బాగా చుట్టేసి ఎందులోనైనా మనం ఏవైనా దాచేసాం, అది బయటికి తీసి ఓపెన్ చేసాం, దాన్ని అన్ఫోల్డ్ అంటాం. లేదా ఏదైనా రహస్యం బయటపడింది, దాన్ని కూడా అన్ఫోల్డ్ అంటాం. ఇంకేదైనా మనకి తెలిసింది, తెలియవచ్చింది, ఇప్పటిదాకా ఎప్పుడూ అసలు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఇవాళ మనకి దాంట్లో ఉన్న మతలబు, దాని లోపల ఉన్న నిగూఢ అర్థమైంది. వీటన్నిటినీ కూడా మనం ఏమని చెప్తాము? అన్ఫోల్డ్ అనే చెప్తాము. ఇదొక పాజిటివ్ సెన్స్ ఆఫ్ వర్డ్. ఇక బికమ్ నోన్ ఆర్ అండర్స్టూడ్ అనేటటువంటిది దీని యొక్క అర్థం. ఇక దీని సినానిమ్స్ చూస్తే ఎవాల్వ్, హ్యాపెన్, గ్రో అనేటటువంటి మల్టిపుల్ మీనింగ్స్ వస్తాయి అన్ఫోల్డ్ అని. ఇక దీని ఆపోజిట్స్ స్టాప్, హైడ్, డిక్రీజ్ అనేటటువంటివి దీని ఆపోజిట్. ద అవుట్కమ్ డిపెండ్స్ ఆన్ కండిషన్స్ యాజ్ వెల్ యాజ్ హౌ ఈవెంట్స్ అన్ఫోల్డ్. అంటే మొత్తం ఫైనల్గా వచ్చేటటువంటి అవుట్కమ్ లేదా ఫైనల్గా వచ్చేటటువంటిది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ముందు సంఘటనలు ఏ విధంగా జరుగుతాయో దాన్ని బట్టినే ఫైనల్గా ఏది బయటకు వస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ తెలియడం జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ అడ్వెంట్. ఈ పదం ఇంగ్లీష్ మీడియంలో హిస్టరీ చదివే వాళ్ళందరికీ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ఐరోపా వాసుల రాక అనేటటువంటిది ఉంది. అడ్వెంట్ అంటే కొత్త ప్రారంభం, కొత్తగా ఏదైనా జరగడం, కొత్తగా ఏదైనా రావడం. సో ఇదొక నౌన్ అండి. స్టార్టింగ్ ఆర్ కమింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఉదాహరణకి మొదటిసారి ఐరోపా వాసులు, యూరోపియన్స్ సముద్ర మార్గం ద్వారా ఎప్పుడు వచ్చారు? మనకి మే నెల 15-17 అని రకరకాల పుస్తకాల్లో ఉంటుంది, 1498. దాన్ని మనం ఏమంటాము అంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ వయా ఆల్ సీ రూట్ ఇన్ ఇండియా. సముద్ర మార్గం ద్వారా మాత్రమే ప్రయాణించి భారతదేశంలోకి మొదటిసారి ఐరోపా వాసుల రాక. అంటే అది మనకొక మొదలు, ఒక స్టార్టింగ్ పాయింట్. దేనికి స్టార్టింగ్ పాయింట్? భారతదేశం ఐరోపా వాసులకి ఆతిథ్యం ఇవ్వడం, తర్వాత ఐరోపా వాసులకి ఒక ముడి సరుకు ఇచ్చేటటువంటి ఒక గనిలా మారడం, ఆ తర్వాత బంగారు గనిలా మారడం, ఆ తర్వాత వాళ్ళ కాలనీగా మారడం, ఆ తర్వాత పూర్తిగా వాళ్ళ చెక్కు చేతల్లో ఉన్నటువంటి ఒక అతిపెద్ద సామ్రాజ్యంగా మారడం, ఫైనల్గా ఇండిపెండెన్స్, స్వాతంత్రం సాధించడం. వీటన్నిటికీ కూడా బిగినింగ్ ఏది? అడ్వెంట్, వాళ్ళ రాక, వాళ్ళ అడుగు భారతదేశంపై పెట్టడం. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే రిలవెంట్గా ఉంటుందని. ఏదైనా ఒక కొత్త బిగినింగ్, కొత్త స్టార్ట్ ఎవరైనా రావడం, లేదా మరొక ఎగ్జాంపుల్ ఏన్షియంట్ హిస్టరీలో చూసుకుంటే ఆర్యుల రాక, అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్ అని అక్కడ కూడా మనం చెప్తాం. అంటే ఆర్యులు భారతదేశంలోకి రావడం దాదాపుగా 1500 BC, సుమారు ఆ సమయంలో ఋగ్వేద కాలంలో
ఆర్యులు భారతదేశంలోకి వచ్చారు అని కూడా మనకి ఋగ్వేదం ప్రకారం తెలుస్తూ ఉంటుంది. దాన్ని యాడ్వెంట్ అంటారు. అంటే ఏదో ఇక్కడికి వచ్చి ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ సినిమాలో మనకి సూర్యాబాయి చెప్తాడుగా జెండా పాతేంగి అని, ఆ విధంగా ఇక్కడికి వచ్చి ఎన్నో ఇవి చేయడం. అదేవిధంగా అడ్వెంట్ ఆఫ్ ముగల్స్ అని కూడా చెప్తారు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో అంటే అరైవల్, కమింగ్, అప్రోచింగ్. దీని ఆపోజిట్ ఏమవుతుంది? డిపార్చర్, రిటైర్మెంట్, ఎగ్జిట్. ద అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ మార్క్డ్ ఏ ల్యాండ్మార్క్ ఇన్ ఇండియన్ హిస్టరీ. భారత ఇతిహాసం, భారతదేశ చరిత్రలో ఐరోపియ వాసుల రాక ఒక మర్చిపోలేనటువంటి, మరువజాలమైనటువంటిది, ఒక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక ఘట్టం అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ఇక నెక్స్ట్ హితర్టు, ఇదొక యాడ్వర్బ్. అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక పరిస్థితి. మనం ఈ నిమిషం మాట్లాడుతున్నాం కదా, ఇప్పటి వరకు పరిస్థితి. ఉదాహరణకి మీరు ఈ వీడియో చూస్తున్నారు, ఈ వీడియో కంప్లీట్ అయ్యే టైంకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అని మనం ఎప్పటి నుంచో మన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్నాం. మీరేదో ఈ నోటిఫికేషన్లు ఏం వస్తాయిరా, ఇప్పుడు రావులే, ఎప్పుడో వస్తాయి అనుకున్నప్పుడు సడన్గా నోటిఫికేషన్ వచ్చేసింది. అంటే ఆ నిమిషం వరకు మీరు చెప్పింది కరెక్టే, కానీ ఆ తర్వాత సడన్గా నమ్మలేనటువంటి మార్పులు జరిగిపోయాయి. దాన్నే హితర్టు అంటాం. అంటే సోఫార్, ఇప్పటి వరకు, అప్ టు నౌ, అంటిల్ నౌ, యాజ్ యెట్, ఇలా రకరకాలుగా వాడతాం. సో దీనికి ఆపోజిట్స్ అనేవి డైరెక్ట్గా మనం అయితే చెప్పలేం. మీనింగ్ని బట్టి ఒకవేళ ఎక్కడైనా మీకు యాంటోనిమ్స్ అవసరమైతే, అంటే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితికి ఆపోజిట్గా ఉన్నవి ఏవైనా మీరు డైరెక్ట్ చూడొచ్చు. డైరెక్ట్ ఆపోజిట్స్ అయితే లేవు. బిఫోర్ జాన్ లెర్న్ టు ఫ్లై అన్ ఏరోప్లేన్ హీ హ్యాడ్ హిదర్టు బీన్ అఫ్రైడ్ ఆఫ్ హైట్స్. అప్పటిదాకా ఎత్తు అంటేనే భయపడిపోయేవాడు. కాస్త ఎత్తుగా ఉన్న బిల్డింగ్లో ఎక్కడికి వెళ్ళాలన్నా భయపడిపోయేవాడు. ఏదైనా చాలా భయంతో ఉండేవాడు. కానీ ఇప్పుడు విమానాలు ఎగరేసే స్థాయికి ఎదిగిపోయాడు. ఆ విమానాలు ఎగరేసే వరకు కూడా ఆయన చాలా భయపడుతూనే ఉన్నాడు అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఓకేనా అండి? చాలా మంది ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళేదాకా చాలా భయపడుతూ ఉంటారు. చివరికి ఇంటర్వ్యూలో అత్యద్భుతంగా పెర్ఫామ్ చేసి మిగతా వాళ్ళు ఆశ్చర్యపోయేలా ఉద్యోగాన్ని కూడా తెచ్చుకుంటారు. సో లోపలికి వెళ్ళే వరకు చాలా భయపడ్డాడు, కానీ బయటకు వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉన్నాడు. లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి మారిపోయింది అని చెప్పడానికి హితర్టు, అంటే ఈ నిమిషం దాకా ఇలాంటి పరిస్థితే ఉండింది అని చెప్పడం ఉద్దేశం. ఇక నెక్స్ట్ కోయిన్సైడ్. ఇది మనం సాధారణంగానే వాడుతూ ఉంటాం. అంటే ఒకేసారి జరగడం. ఉదాహరణకి మీరు మీ ఫ్రెండ్ ఒకే రంగు చొక్కా, ఒకేలాంటి షర్ట్ వేసుకొని ఒకేసారి క్లాస్కి వచ్చారు. ఇంకా పరిస్థితి మిగతా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఆడుకుంటారో మీకు తెలిసిందే కదా. అదేవిధంగా మీరు ఒకళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు, వాళ్ళు కూడా మీకు అదే సర్ప్రైజ్ ఇచ్చారు. లేదా మీరు ఏదైనా చెప్పారు, వేరొకళ్ళు అదే ఐడియా అదే రకంగా చెప్పారు. అంటే ఒకే విషయం జరగడం, ఒకేసారి జరగడం, దాన్ని మనం ఏమంటాం? కోయిన్సైడ్ అంటాం. అగ్రీ, మ్యాచ్, సింక్రొనైజ్. సో ఇదొక వర్బ్, అలాగే పాజిటివ్ సెన్స్తో ఉన్నటువంటి వర్బ్. సో హ్యాపెన్ ఎట్ ద సేమ్ టైం అని చెప్తాం ఈ కోయిన్సైడ్ని. దీని ఆపోజిట్ ఏమవుతుంది? డిఫర్, అంటే పొరపచ్చాలు, ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. డిసగ్రీ, ఒకళ్ళ ఎడ్డం అంటే ఇంకొకళ్ళతో ఎడ్డం ఉండడం, సెపరేట్, విడిపోవడం. ఈ టైమ్డ్ ద ఎలక్షన్ టు కోయిన్సైడ్ విత్ న్యూ మెజర్స్ టు బూస్ట్ ద ఎకానమీ. అంటే ప్రస్తుతం ఏదైతే ఒక పరిస్థితి ఉందో, ఏదో ఒక దేశంలో చాలా దారుణమైన ఆర్థిక పరిస్థితి ఉంది, ఆ ఆర్థిక పరిస్థితి మారడం కోసం ఈయన అనేకమైనటువంటి నూతన చర్యలు తీసుకున్నారు. సరిగ్గా ఆ నూతన చర్యల యొక్క ఫలితం ఎప్పుడు వస్తుందో ఆ తర్వాత కొద్ది రోజులకే ఎలక్షన్. అంటే ఈ ఫలితాలు వచ్చే నాటికి, ఉదాహరణకి అందరి అకౌంట్లో ఇప్పుడు 10 లక్షలు వేసేసారు అనుకుందాం, నరేంద్ర మోదీ గారు 15 లక్షలు ఏదో ప్రామిస్ చేసినట్టు. అక్కడికి వారం రోజులకి ఎలక్షన్ వచ్చింది. కళ్ళు మూసుకొని కమలం గుర్తుకు గుద్దేస్తారా లేదా ఓట్లు? అంటే సరిగ్గా అదే సమయానికి ఇది జరిగేలాగా ప్లాన్ చేశాడు. అంటే రెండు ఒకేసారి జరుగుతున్నాయి, అంటే కోయిన్సైడ్. ఇది మనం జనరల్గా కూడా వాడేటటువంటి పదమే. ఇక నెక్స్ట్ షాఫ్. చాఫ్ కాదు, షాఫ్. అంటే గోధుమల యొక్క ఊక లేదా బియ్యం యొక్క ఊకని ఏమంటామంటే షాఫ్ అంటాం. ఇది నౌన్ అండి, దీనికి కూడా ఆపోజిట్ అనేది ఉండదు. సో రిమైన్స్, రిఫ్యూజ్, ట్రాష్, ఇది వేరే వేరే మీనింగ్స్ వాడుతున్నప్పుడు చెప్తారు. మనం హస్క్ అంటాం, ఊక. ఇట్ ఈజంట్ ఆల్వేస్ ఈజీ టు సెపరేట్ వీట్ ఫ్రమ్ ద షాఫ్. అంటే ఆ గోధుమలని దాని పైన ఉండేటటువంటి ఆ బయటి
తొక్క అయినటువంటి షాఫ్ట్ని మనం విడిగా సెపరేట్ చేయడం అంత సులభం కాదు అనేటటువంటిది చెప్తున్నారు. ఇక నెక్స్ట్ నాక్షియస్, చాలా చాలా మంచి వర్డ్ అండి. నాక్షియస్ అనేది ఒక యాడ్జెక్టివ్. ఇది నెగటివ్ సెన్స్లో వాడేటటువంటి యాడ్జెక్టివ్ నాక్షియస్ అనేది. మరి దీని మీనింగ్ ఏంటి? విషపూరితమైన, భయంకరమైన, ఇబ్బంది కలిగించేటటువంటి, హాని తలపెట్టేటటువంటి అని అర్థం. మరి దీని సినోనిమ్స్ ఏమవుతాయి? విషపూరితమైన, టాక్సిక్, డెడ్లీ, ప్రాణాంతకమైన, అన్హెల్దీ అంటే ఆరోగ్యాన్ని నాశనం చేసేటటువంటి అని అర్థాలు ఉన్నాయి. మరి దీని ఆపోజిట్స్ ఏమవుతాయి? హెల్ప్ఫుల్, చాలా సహాయకరమైనది. హెల్దీ, అది కూడా చాలా ఆరోగ్యవంతమైన. కైండ్, చాలా మంచిది అనేటటువంటి అర్థం. ఓకేనా అండి? ఇక ఒకవైపు విషం, రెండో వైపు జాలి, దయ, కరుణ, సహాయం, ఇవన్నీ కూడా. దేర్ బిహేవియర్ వాజ్ నాక్షియస్. బిహేవియర్స్ అని పడింది. అంటే వాళ్ళ ఏదైతే వ్యవహార శైలి ఉందో అదే చాలా దారుణమైనటువంటిది, అందరికీ హాని తలపెట్టేటటువంటిది. ఉదాహరణకి హిట్లర్ బిహేవియర్ టువర్డ్స్ జ్యూస్. యూదులపై హిట్లర్ ఏ విధంగా వ్యవహరించేవాడు? వాళ్ళు కనిపిస్తే అడ్డంగా నరికేయమని, పెట్రోల్ పోసి కాల్చేయమని, తుపాకులు గుళ్ళతో కాల్చేయమని ఇలా ఆదేశాలు ఇచ్చేవాడు. సో ఆ ప్రవర్తన చాలా విషపూరితమైనది, ద్వేషపూరితమైనది అని చెప్పడమే నాక్షియస్ యొక్క ఉద్దేశం. ఇదొక నెగిటివ్ సౌండెడ్ యాడ్జెక్టివ్. అవుట్ క్రై అంటే ఏదైనా ఒక విషయానిపై వ్యతిరేకతని అందరి ముందు, లేదా ఏదైనా ఒక ప్రసార మాధ్యమం, సోషల్ మీడియా కావచ్చు, నార్మల్ న్యూస్ పేపర్, టీవీలు కావచ్చు, ఏ విధంగా అయినా ఏదైనా ఒక విషయంపై అందరూ కోపాన్ని, అదేవిధంగా తమ యొక్క డిసప్రూవల్ అంటే వ్యతిరేకతని చూపిస్తే దాన్ని అవుట్ క్రై అంటారు. ఓకేనా అండి? ఉదాహరణకి దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు జనాలు ఎంత కోపంతో ఉన్నారు, కసబ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. ఈ రెండు ఇన్సిడెంట్లు ఏంటి అంటే పాపం ఆ బాధితులకి మద్దతుగా, కసబ్ది జరిగినప్పుడు వాడికి వ్యతిరేకంగా. అంటే ప్రజల యొక్క జనాగ్రహాన్ని ఏమంటామంటే అవుట్ క్రై అంటాం. కంప్లైంట్, క్రై, ప్రొటెస్ట్, ఈ విధమైన సినోనిమ్స్తో మనం అవుట్ క్రై అనేటటువంటి పదాన్ని ఇక్కడ తీసుకుంటాం. మరి దీని ఆపోజిట్ ఏమవుతుంది? ప్రైజ్, పొగడ్త, సైలెన్స్, తెలుసు మీకు, నిశ్శబ్దం. అంటే చాలా ప్లెజెంట్గా మన పని మనం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండడం. ద కిల్లింగ్ కాజ్డ్ అండ్ ఇంటర్నేషనల్ అవుట్ క్రై. ఆ మారణ హోమం ఏదైతే జరిగిందో అది అంతర్జాతీయంగా ఒక వ్యతిరేకతని, ఒక అంతర్జాతీయంగా దాన్ని ఏ విధంగా మనం తీసుకున్నాము అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే అంతర్జాతీయంగా అందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు, దానిపై ప్రొటెస్ట్ చేశారు, తమ యొక్క ఆగ్రహాన్ని వెల్లడించారు అని చెప్తున్నారు. సో అది అవుట్ క్రై. నెక్స్ట్ హ్యారీడ్. ఇదొక నెగటివ్ సౌండెడ్ వర్బ్ అండి. అంటే మిమ్మల్ని లేదా మీ దగ్గర నుంచి ఏదైనా తీసుకోవడం కోసం మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెడితే దాన్ని హ్యారీడ్ అంటాం. అంటే దే కీప్ బాదరింగ్ యూ ఆర్ ట్రయింగ్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి ఏదో లభించడం లేదా ఏదో తీసుకోవడం కోసం మిమ్మల్ని నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉంటే దాన్ని హ్యారీడ్ అంటాం. సినోనిమ్స్ వరీడ్, యాంగ్జియస్, డిస్ట్రెస్డ్. ఆపోజిట్స్ ఏమవుతాయి? క్వైట్, అఫ్రైడ్, నర్వస్. అంటే ఇక్కడ ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని మనకు ఎవరైనా తీసుకొస్తే దాన్ని హ్యారీడ్ అంటాం. అలా కాకుండా చాలా ఇంకా ఏ ఎమోషన్ అయినా అది దీనికి ఆపోజిటే అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? మరి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇటీవల సమంత గారిపై జరిగినటువంటి సోషల్ మీడియా వేదికగా జరిగినటువంటి దాడి. సమంత వాజ్ హ్యారీడ్ బై ఫ్యాన్స్. ఇక్కడ ఫ్యాన్స్ అంటే ఆమె విడాకులు ఇచ్చినటువంటి హీరో ఫ్యాన్స్ కావచ్చు, ఇతరులు కావచ్చు. ఆమె దగ్గర నుంచి ఏదో సమాచారం తీసుకురావాలి, పర్సనల్గా వాళ్ళకి మాత్రమే సంబంధించినటువంటి విషయాన్ని పబ్లిక్ చేయాలి అని ఎంతో మంది ట్రై చేశారు. సో ఫ్యాన్స్ అండ్ మీడియా హౌసెస్ అందాం. ఈ టీవీ ఛానళ్ళ వాళ్ళు, అదేవిధంగా అభిమానులు అందరూ కూడా ఎంతో ఇబ్బందికి గురి చేశారు. ఆమె కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. సో ఇక్కడ హ్యారీడ్ అనే పదం చాలా కరెక్ట్గా యూజ్ చేయడం, ఇది కరెక్ట్ కంటెక్స్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఇన్వారియబ్లీ అంటే ఖచ్చితంగా ఇది నిజమే
అంటే ఎప్పుడూ ఇది కరెక్టే, దీని గురించి కొత్తగా మాట్లాడుకోవడం ఎందుకు, ఇది ఎప్పుడూ కరెక్టే, అంటే మరో మాట లేకుండా ఇది కరెక్టే అనే ఉద్దేశం. మొన్న ఇండియా పాకిస్తాన్ గత నెలలో జరిగిన మ్యాచ్కి ముందు వరకు ఎలా ఉండేది పరిస్థితి? అక్టోబర్ 24 జరిగింది కదా, దానికి ముందు పరిస్థితి ఏంటి? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ప్రపంచ కప్లో అంటే ఇంక అందులో ఆలోచనే లేదు, భారతదేశమే గెలుస్తుంది, ఇంక అందులో ఎటువంటి ఆలోచన లేదు. ఆర్సీబీ ఐపీఎల్ గెలవడం జరగదు, లేదా ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటే హట్ అవ్వకండి. ఇటువంటివన్నీ కూడా రాజమౌళి సినిమా తీశాడు, ఇన్వారియబుల్లీ ఇట్ ఈజ్ ఎ హిట్, అంటే ఖచ్చితంగా ఇది ఇలాగే జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశం. ఇదొక యాడ్వర్బ్, ఎల్వై ఉంది కదా, యాడ్వర్బ్. ఇట్ ఆల్వేస్ హ్యాపెన్స్ ఆర్ ఈజ్ ఆల్వేస్ ట్రూ, అంటే ఇది ఎల్లప్పుడూ జరుగుతుంది లేదా ఇది ఎల్లప్పుడూ నిజం. ఆల్వేస్, రెగ్యులర్లీ, కాన్స్టెంట్లీ అనేటటువంటివి సినోనిమ్స్. ఇక మరి ఆపోజిట్స్, రేర్, సెల్డమ్, ఎప్పుడో కానీ జరగవు, ఇలాంటివి. దే ఆల్మోస్ట్ ఇన్వారియబ్లీ గెట్ ఇట్ రాంగ్, అంటే ప్రతిసారి వాళ్ళు అది ఖచ్చితంగా తప్పుగానే ఆన్సర్ చేస్తారు, వాళ్ళు ఎప్పుడూ కూడా అది తప్పు ఆన్సర్ తప్పితే కరెక్ట్ ఆన్సర్ ఇవ్వరు అనేటటువంటిది దీని యొక్క మీనింగ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక వర్డ్ ఉన్నట్టుంది, 9 అయ్యాయి కదా, యా లాస్ట్ 10th వర్డ్, డిస్పెన్సేషన్. డిస్పెన్సేషన్ అంటే అర్థం ఏంటండి? స్పెషల్ పర్మిషన్ టు డూ సంథింగ్ దట్ ఈజ్ నార్మల్లీ నాట్ అలౌడ్, అంటే సాధారణంగా ఈ పని చేయడానికి ఎవ్వరు అనుమతించరు కానీ ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతించారు అనేటటువంటి అర్థం డిస్పెన్సేషన్. సో ఇదొక నౌన్ అండి. ఎక్సెప్షన్, రిలీఫ్, ప్రివిలేజ్ ఇటువంటివి దీని యొక్క సినోనిమ్స్. మరి యాంటనిమ్స్ ఏమవుతాయి? స్టాండర్డ్, నార్మల్, జనరల్, ఇవన్నీ దీని యాంటనిమ్స్. దే వర్ ప్రామిస్డ్ డిస్పెన్సేషన్ ఫ్రమ్ మిలిటరీ సర్వీస్, అంటే వాళ్ళు ప్రస్తుతం మిలిటరీలో పనిచేస్తున్నారు, దాని నుంచి వాళ్ళకి బయటికి తీసుకురావడానికి ఒక హామీ లేదా ఒక నమ్మకం అయితే ఇవ్వడం జరిగింది అనేటటువంటిది ఇక్కడ ఉద్దేశం. డిస్పెన్సేషన్ ఈ ఉద్దేశంలో ఏంటి అంటే దాని నుంచి బయటికి తీసుకొచ్చేస్తాము అనేటటువంటి ఒక ప్రామిస్ లేదా స్పెషల్ పర్మిషన్. సాధారణంగా ఇవ్వరు కానీ వీళ్ళకి మాత్రం ప్రత్యేక పరిస్థితుల్లో ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. రైట్? సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మా విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్స్ అలాగే ఇతర అప్డేట్స్ మీకు లభించడం జరుగుతుంది. గుడ్ నైట్, జై హింద్, మీ రోహిత్ శర్మ.